256 క్వశ్చన్ చూడండి. డాష్ ఆర్ యూజ్డ్ ఇన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐలెన్స్. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్ను ఎవి మనకు చేంజ్ చేస్తాయి. ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్ని ఎవి చేంజ్ చేయడం జరుగుతుంది అని అంటే సీలియరీ మజిల్స్. ఎవి చేంజ్ చేస్తాయి? సీలియరీ మజిల్స్. సో సీలియరీ మజిల్స్ అనేటివి మన కంటి కటకము ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను చేంజ్ చేయడం వల్లనే దానికి మనకు ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది ఎక్కడ రావాలి? రెటీనా మీదనే రావాలి. అంటే ఈ డిస్టెన్స్ మారదు కాబట్టి దీనికి అనుగుణంగా దీని యొక్క ఫోకల్ లెంత్ ఎఫ్ని మార్చుకొని ఎప్పుడు కూడా దీని యొక్క ఇమేజ్ అనేది రెటీనా మీదనే ఏర్పడే విధంగా ఎప్పుడు కూడా రెటీనా మీద ఏర్పడే విధంగా చేసేటివి ఏంటివి? సీలియరీ మజిల్స్ అనేది మనకు రెటీనా మీదనే ఇది ఎప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధంగా చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ 257 క్వశ్చన్ చూడండి. అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ హై ఇన్. సో అకామిడేషన్ ఆఫ్ హై లెన్స్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది? చిల్డ్రన్స్కా, ఫిమేల్స్కా, మేల్స్కా, ఏజ్డ్ పీపుల్కా? ఎవరు ఎక్కువ ఉంటుంది? చిల్డ్రన్స్కి ఎక్కువగా ఉంటుంది అకామిడేషన్ చేసుకునేది. అంటే కంటి లెన్స్, మన కంటి కటకం ఏదైతే ఉందో, ఐ లెన్స్ ఏదైతే ఉందో, తన ఫోకల్ లెంత్ని మార్చుకోగల సామర్థ్యం చిన్న పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క మనకు ఏంటివి? సిలియరీ మజిల్స్ యొక్క సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఎవరిలో ఉంటుంది? చిన్నపిల్లల్లో ఉంటుంది. కాబట్టి ఈజీగా ఐ లెన్స్ అకామిడేషన్ చేసుకునేది ఎవరు చేసుకుంటారు? చిన్నపిల్లలు చేసుకోవడం జరుగుతుంది. పెద్దవారికి ఐ లెన్స్ సరిగ్గా ఉండదు కాబట్టి, సిలియరీ మజిల్స్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏమవుతుంది? వాళ్ళ యొక్క అద్దాలు వాడడము, స్పెక్టికల్స్ వాడడము అట్లాంటివి చేస్తూ ఉంటారు. 258 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏజ్ రిలేటెడ్? ఇందులో ఏజ్ రిలేటెడ్ ఏది? మయోపియానా, హైపర్మెట్రోపియానా, నైట్ బ్లైండ్నెస్సా, ప్రెస్బయోపియానా? సో వయసు పైబడడం వల్ల, అంటే సాధారణంగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ అవడం వల్ల చూపు మందగించే లోపాన్ని ప్రెస్బయోపియా అంటారు. చత్వారము అంటారు. తెలుగులో ఏమంటారు? చత్వారము. ప్రెస్బయోపియా. ఇది వయసుతో పాటు వచ్చే మార్పుకు ఉదాహరణ. నెక్స్ట్ 259. డాష్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు బల్జింగ్ ఆఫ్ స్క్లీరియా. స్క్లీరియాల యొక్క బల్జింగ్ వల్ల, ఉబ్బడం వల్ల మనకు ఏమవుతుంది? సో కంటి చుట్టూ ఉండే తెల్లని పొరను ఏమంటారు? స్క్లీరియా అనడం జరుగుతుంది. ఈ స్క్లీరియా ముందు భాగంలో ఉబ్బి పారదర్శకంగా మారుతుంది. ఆ భాగాన్నే కార్నియా అంటారు. సో స్క్లీరియా యొక్క బల్జింగ్ వలన అది ఉబ్బెత్తుగా ఉండడం జరుగుతుంది. ఆ ఉబ్బెత్తుగా ఉండే భాగం అనేది మనకు ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పరెంట్గా మారుతుంది. ఆ ట్రాన్స్పరెంట్ యొక్క భాగాన్ని ఏమంటాము? కార్నియా అంటాము. ఏమంటారు? కార్నియా అనడం జరుగుతుంది. అంటే కంటి చుట్టూ ఉబ్బెత్తుగా ఉండే యొక్క ట్రాన్స్పరెంట్ లేయర్ని మనం ఏమనడం జరుగుతుంది? కార్నియా అంటారు. నెక్స్ట్ వన్ 260 క్వశ్చన్. రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్. రాడ్స్ అండ్ కోన్స్ ఎక్కడ ఉండడం జరుగుతుంది? రెటినాలనా, కార్నియాలనా, స్క్లీరియాలనా, ఐబాలనా? ఎక్కడ ఉండడం జరుగుతుంది? సో ఇవి రాడ్స్ అండ్ కోన్స్ రెటీనాలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? రెటీనాలో ఉండడం జరుగుతుంది. కాంతిని గ్రహించే సున్నిత కణాలు ఫోటో రిసెప్టివ్ సెల్స్ అంటారు. ఫోటో రిసెప్టివ్ సెల్స్ అయిన రాడ్స్ మరియు కోన్స్. రాడ్స్ ఏం చేస్తవి అని అంటే చీకటిని గుర్తిస్తాయి. రాడ్స్ ఏం చేస్తవి? చీకటిని గుర్తించడం జరుగుతుంది. అదే కోన్స్ అయితే ఏం చేస్తవి? రంగులను గుర్తిస్తాయి. కోన్స్ ఏమో రంగులను గుర్తించడం జరుగుతుంది, రాడ్స్ ఏమో చీకటిని గుర్తించడం జరుగుతుంది. ఇవి కంటి లోపలి పొరైన రెటీనా పైన అమర్చబడి ఉంటాయి. రాడ్స్ అండ్ కోన్స్ ఎక్కడ ఉంటాయి? రెటీనా పైన అమర్చబడి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.